ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేతకాని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? పుష్కరాల్లో 29 మందిని చంపేశారు. నేను ఈ రకమైన స్టేట్మెంట్ కూడా నేను ఇస్తున్నాను. ఇక్కడ నిన్న తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు. దీనికి ఇమ్మీడియట్గా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు ఒకటి అర్థం కాలేదండి, చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటాడు ఎవడో సారీ చెప్పమంటే నేనేది చెప్తాను. అసలు ఆ మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతున్నా. ఏంటి అహంకారము? ఇంకోటి అంటారు ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు 7 ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి, రాజీనామా చేయాలి గౌరవంగా. మరి ఇది కాకుండా నాకు ఒకటి అంశం ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి? కిందన ఈ ఘటన జరిగింది, ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది, పూర్తి స్థాయిగా పోలీస్ యొక్క బాధ్యత ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక 5,000 మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి? ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. ఉదయం 8-9 ప్రజలు వచ్చేసారంట, వాళ్ళందరినీ పార్కులో వేసేసి తాళాలు వేసేసారంట. మరి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే పార్కుల్లో ఎక్కడ వెళ్తారు? మగవాళ్ళు అంటే కొన్ని గోళ్ళూరికి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను. ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కింద అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకొకటి రెండో అంశం, ఇది కూడా ప్రధానమైన అంశమే. మొన్న దేశ ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొన్ని శంకుస్థాపనలు చేశారు. నిజంగా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. సుమారుగా 2 లక్షల కోట్ల పైన శంకుస్థాపనలు చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఇదేదో ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారితో 2 లక్షల కోట్ల రూపాయలు సాధించాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఇక్కడే మన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, సేమ్ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్. ఆ ఫ్లైఓవర్ గురించి అంత కష్టపడి ఆగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అంతా కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చి రిబ్బన్ ఎలా కట్ చేశారో సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు, ఇందులోనే మొత్తం 6 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఈ 6 ప్రాజెక్టుల్లో 95% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను.